సుమారు 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఒక గొప్ప వ్యక్తి గురించి మీకు తెలుసా? ఆయనే డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. చిన్ననాటి నుండి చాలా వివక్షతను ఎదుర్కొన్నారు, కానీ వివక్షతతో కలిసిపోలేదు. ఆయన దాన్ని ఎదిరించి పోరాడారు. స్కూల్లో ఎన్నో ఉద్యమాలు చేశారు. అక్కడి నుండి మరియు యూనివర్సిటీకి వెళ్ళినా కూడా ఆయనకి వివక్షత ఎదురైంది. అక్కడ కూడా ఎక్కడైతే మెస్లో కానీ లేకపోతే ఆయనకి హాస్టల్లో కానీ వివక్షత ఎదురైందో దానికి ఎదురొడ్డి నిలబడి చాలా ఆర్గనైజేషన్స్ స్థాపించి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది మన సొసైటీలో ఉండకూడదు, అది ఏమాత్రం కూడా పనిచేయదు అని చెప్పి అలాంటి ఒక జబ్బు మీద పోరాడిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఆయన 1971 ఇండో పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారు మరియు అగ్రికల్చర్లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఆయన ఆల్ ఇండియన్ డిప్రెస్డ్ క్లాస్ ఆర్గనైజేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ 1935లో నిర్మించి ఎవరైతే ఎలా వివక్షతకు గురవుతున్నారో వాళ్ళందరం కోసం కూడా ఎదురొడ్డి నిలబడ్డారు. వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో చిన్నప్పుడు స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు క్రిస్టియానిటీ స్కూల్లో జాయిన్ చేస్తుంటే వాళ్ళు మీ అబ్బాయిని వేరే స్కూల్ స్టడీస్కి పంపిస్తాం, మాతో పంపించండి అని చెప్పినప్పుడు ఎక్కడ కన్వర్ట్ చేస్తారని చెప్పి ఆయన్ను ఆ స్కూల్లో జాయిన్ చేయలేదు మరియు ఆయన కూడా కన్వర్ట్ అవ్వలేదు. ఆయన ఏం నమ్మారంటే ఓన్లీ మన దాంట్లో ఉండే రిఫార్మ్ చేయాలి తప్ప పాశ్చాత్య రిలీజియన్స్లోకి వెళ్ళొద్దని చెప్పి నమ్మారన్నమాట. మరియు ఎక్కువ మంది ప్రైమ్ మినిస్టర్లతో పనిచేసిన మంత్రిగా కూడా ఆయన ఉన్నారు. 1777లో కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే ఒక పార్టీని కూడా స్థాపించారన్నమాట. ఆ పార్టీ ఇప్పుడు మన ముందు లేకపోవచ్చు, కానీ ఆయన ఐడియాలజీ ఇప్పటి వరకు మన దేశంలో నడుస్తూనే ఉంది. అలాంటి ఒక గొప్ప వ్యక్తి కోసం 10 మందికి తెలిసేలా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి.